విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తే జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మేము మీ తాండాలో చేస్తున్నాం. అనంతపురంలోనే మనం చేయొచ్చు, లేదా వేరే వేరే పట్టణ ప్రాంతంలో మనం చేయొచ్చు. ఎవరైనా ఆలోచించారా మీ గ్రామంలో ఎందుకు ఈ కార్యక్రమం ఉంది అని? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆబా అని ఒక కార్యక్రమం, అందులో జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అంటే జనజాతులు అంటే గిరిజనుల గ్రామాల్ని బాగా చేయాలని ప్రతి జిల్లాకి ఒక 3 నుంచి 5 గ్రామాలని ఎంపిక చేసి దాన్ని అన్ని రకాల ఏమేమి లాభాలు మనం ఇవ్వచ్చు దాన్ని ఇవ్వమని కలెక్టర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మీ గ్రామం కూడా ఉంది అనేది మీకు సభాసముఖంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా మంచి పథకం. ఇందులో ఆల్రెడీ మన గిరిజన అభివృద్ధి అధికారి మాట్లాడినప్పుడు చెప్పారు, ఇల్లు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి మరియు మీ పొలంలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ప్రతి ఇంటికి కుళాయి జల్ జీవన్ మిషన్ కింద, మీ ఇంటి పైన ఇప్పుడు చూస్తూ ఉన్నాము అక్కడి దాకా వెళ్ళి వచ్చే దాంట్లో చాలా ఎండగా ఉంది అంటున్నాం, అంటే దాన్ని కూడా ఒక సంపదగా మనం మార్చుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ని రూఫ్ టాప్లో పెట్టుకుంటే అది కూడా అవుతుంది. అలాగే గిరిజనులు అంటే రకరకాల నమ్మకాలు మరియు వాడికలో వస్తున్నటువంటి దాంట్లో ఇంకా జెనెటిక్గా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం వలన సంపూర్ణంగా హెల్త్ చెకప్, ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ మరియు అంగన్వాడీ ఆల్రెడీ మీకు ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్పారు. హాస్టల్ ఫెసిలిటీ ఇప్పుడు మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే మనకు సేవాలాల్లో కూడా ఉంది హాస్టల్లో, అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, గుత్తిలో ఉంది. ఈ గ్రామంలో ఎవరికైనా ఉంటే దయచేసి మన డిఎల్డిఓ గుంతకల్ మీరు డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని అక్కడ అడ్మిషన్ చేయండి. అలాగే మనకు స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్య శిక్షణ కింద ఆల్రెడీ 68 మందికి కూడా మేము ఎంపిక చేయడం జరిగింది. వ్యవసాయం, ఉద్యాన వ్యవసాయం, ఇందులో ఇప్పుడే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు గ్రామ స్థాయిలో వివిధ తరబేతి శిబిరాలు. ఎట్లాంటి ట్రైనింగ్ అంటే ఇంటింటి నుంచి చెత్తని మనం కలెక్ట్ చేసి ఎస్డబ్ల్యూపీసీ తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఎరువుగా మార్చడం నుంచి అన్ని రకాల ట్రైనింగ్ కూడా ఈ గ్రామానికి ఇవ్వబోతున్నాం. సో ఈ కార్యక్రమం మొదలైంది, మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు వేసిగే కాలం, బహుశా అన్ని పొలాల్లో పంటలు ఉండకపోవచ్చు, పని నిమిత్తం మీరు వలస వెళ్ళొచ్చు. ఇవన్నీ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద వివిధ పనుల్ని కూడా కల్పిస్తూ ఉంది. అందులో కొన్ని ఈరోజు మీ అందరూ కూడా మీరే దాన్ని టంకాయ కొట్టి మొదలు పెట్టారు. రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ఏంటి, కమ్యూనిటీ సోప్ పిట్స్ అని, నాడెప్ పిట్ అని, ఇంట్లో మీ ఇంటి నుంచి వెళ్ళే నీళ్లు, మురుకు నీళ్ళని మీరు అక్కడే భూమిలో వెళ్ళేటట్టు అంటే భూగర్భజల మళ్ళీ రీఛార్జ్ అయ్యేటట్టు చేయడం వల్ల మీ ఇంటి దగ్గర మీరే బోర్వెల్ వేసుకుని ఉంటారు. ఆ బోర్వెల్లోనే మళ్ళీ మీకు నీళ్ళు వస్తుంది. మీరు వాడిన నీళ్లు మళ్ళా మీకు ఉపయోగపడిన చాలా మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టారు. అలాగే ఫార్మ్ పాండ్స్ మరియు ఇంకా రకరకాల కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మీ గ్రామంలో ఈరోజు ఆదర్శంగా ఎందుకు చూపెట్టడం జరిగిందంటే జిల్లాలో ఉన్న అన్ని గ్రామానికి ఇది ఒక ఆదర్శంగా ఉండాలి. అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మేము అమలు చేస్తూ ఒక గ్రామం అనేది స్వర్ణ గ్రామంగా అవ్వాలి. ఇది మొదటి భాగం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒకరికి ఒక నెలానికి దాదాపు 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే అది
డబల్ అవ్వాలి, అంటే 4 లక్షలు అవ్వాలి, 4 నుంచి 6 లక్షలు అవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కలను కంటున్నారు. దీనికి మనమందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలి. ఇవన్నీ చేసేటప్పుడు ఈరోజు మనం అందరూ కలుసుకున్న ఈ విశేషం ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీ గ్రామంని ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి చివరి దాకా నడక వెళ్ళి చూశాను. ఇందులో చాలా మంచి కట్టడాలు మీరు కట్టుకున్నారు. బహుశా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. డాక్టర్ గారు ఈ గ్రామం నుంచి అన్నారు, ఆర్డిటి వారు ఇల్లు కట్టారు, అంతా ఓకే. స్వచ్ఛంగా గ్రామం ఉండాలి. మన దేహం ఎట్లా మేము స్వచ్ఛంగా మేము కాపాడుకుంటే మేము ఆరోగ్యంగా ఉంటాము, మన గ్రామాన్ని కూడా మేము స్వచ్ఛంగా పెట్టుకోవాలనేది గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మనకు మళ్ళా చెప్తున్నారు. అందులో ప్రతి జిల్లాకి ర్యాంకింగ్ ఇస్తున్నారు. అంటే 26 జిల్లాలు ఉంటే ఏ జిల్లా స్వచ్ఛంగా ఉంది అని ఎవరైనా ఊహించగలుగుతారా? అనంతపురం ఎక్కడ ఉంది, ఎన్నో స్థానంలో ఉంది అని? 26వ స్థానం, బాటంలో ఉన్నామా లేదా మొదటి స్థానంలో ఉన్నామా? 16వ స్థానం. ఓకే, ఎట్లా చెప్పారు 16వ స్థానాన్ని తెలుసుకున్నారు? ఎన్నో స్థానంలో ఉన్నది పెద్ద ఆయన? 16వ స్థానం. 4వ స్థానంలో ఉన్నాం, 4th. అంటే 26 జిల్లాలో మేము 4వ స్థానంలో ఉన్నాం. అంటే ఏ పనిని తీసుకున్నా, ఏ జిల్లా మధ్యలో పోలిక ఉన్నా టాప్ 6లో ఉండాలని అన్ని అధికారులకి స్ట్రిక్ట్గా టార్గెట్ ఇవ్వడం జరిగింది. టాప్ 3లో ఉంటే బెటర్. సో అందులో ఈరోజు మన డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసరు మరియు సిఇఓ జెడ్పీ వారు దాన్ని కాపాడుకున్నారు. మళ్ళా ఈ రోజుది కూడా ఎట్లా కార్యక్రమం చేశాం దాన్ని బట్టి ర్యాంకింగ్ ఉంటుంది. ఓకే, ర్యాంకింగ్ గురించి మనం మర్చిపోదాం. అయితే ఇది క్షుణ్ణంగా చూడాల్సిన అంశం. ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇడ్లీ ప్లాస్టిక్లో వస్తుంది. ఎక్కడైనా మేము వెళ్తే ప్లాస్టిక్ తీసుకెళ్తాం, వచ్చేటప్పుడు ప్లాస్టిక్. ఇప్పుడు చూశాను, టెంకాయ కూడా మీరు ప్లాస్టిక్లో తీసుకొచ్చారు కదా. అలాగే అగరబత్తి కూడా ప్లాస్టిక్లో వచ్చింది. ఇది ఎంత తక్కువ చేయగలుగుతాం అంత తక్కువ చేయాలి. ముందు క్యాన్సర్ అనేది గురించి మనం ఎప్పుడు వినలేదు. నేను కూడా డాక్టర్. ఇప్పుడు 30 సంవత్సరం, 40 సంవత్సరం, 50 సంవత్సరంకి క్యాన్సర్. అందులో ఒక భాగస్వామ్యం ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ వాడకం నుంచి అది మన కడుపులో వెళ్తే దాని నుంచి మేము ఆరోగ్యం పోగొట్టుకుంటాం. అలాగే ఇది అధికారులు వచ్చి చెప్పే కార్యక్రమం కూడా కాదు. ఈరోజు మీరు చూశారు, అలాగే మన నారాయణ స్వామి గారు చెప్పారు, సార్ చాలా దూరం బండిలో వెళ్తామని. బండిలో వచ్చి మేము 4, 5, 10 బండిల్లో వస్తాము, దిగుతాము, కార్యక్రమం చేస్తాం, వెళ్తాం. అప్పుడు అధికారులు చేసిన కార్యక్రమం అవుతుంది. సో ప్రజలు చేసిన కార్యక్రమం అంటే ఎట్లా? మీతో పాటు నేను నడవాలి. అక్కడ చూస్తే అందులో మళ్ళా మీ పల్లెలో సగం మంది నా వేగానికిన స్లోగా నడక వస్తున్నారు. చూడండి, నేను పట్టణంలో ఉన్నాను, మీరు పల్లెలో ఉన్నారు. అప్పుడు పల్లెలో అందరూ బలంగా ఉంటారని. నేను మీ సగం మంది నాకు ఫాస్ట్ స్పీడ్గా మీరు రాలేకపోయారు. ఓకే, ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉండడంలో ఏం తప్పు లేదు. ప్రతిరోజు ఆ ఆదర్శంలో, ఆ బాటలో మేము ముందుకెళ్ళాలి. ఇది ఏంటంటే స్వయంగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఎంత ప్లాస్టిక్ నేను వాడుతున్నానో అంత వాడాల్సిన అవసరం లేదా, దానికి బదులుగా ఏం చేయొచ్చు. ఈరోజు కూడా డిపిఓ గారు మేమని బట్టలు ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అలవాటుగా మీరు చేసుకోవచ్చు. అలాగే చీర ఉంటుంది, పాత పంచ ఉంటుంది, అది మీరు చిరిగిపోయి ఓకే బండ్లు ఉంటే బండ్లని క్లీన్ చేయడానికి వాడతారు, టీవీ చేస్తారు. ఇంకా పంచ కొద్దిగా చిరిగిపోయిందంటే మీరు వేసుకోలేరు, దాన్ని ఒక బ్యాగ్గా మార్చుకోండి. అలాగా ఈ ప్లాస్టిక్ని మనము ఎంత తక్కువ వాడగలుగుతాం అంత తక్కువ వాడడంలో ఇంకా ఏమైనా ఆలోచన వచ్చినా మీరు దాన్ని ఉపయోగించమని, దాన్ని అలవాటు చేసుకోమని కోరుతున్నాను. మీ గ్రామం గురించి చదువుతుంటే మొటామొటి అన్ని విషయంలో నాకేమీ అంత ఇబ్బంది కనపడలేదు. అయితే 2 విషయంలో చాలా ఇబ్బందికరంగా మీ గ్రామం ఉంది. ఒకటి చదువు. 40% మాత్రమే మీరు చదువుతున్నారు.
1247 మంది ఉన్నారు మీరు. అందులో 40% మాత్రమే చదువుకున్నారు. డాక్టర్ గారు మీరు మాత్రం చదువుకున్నారు, మిగతా వాళ్ళని మీరు చదివించలేదు. దానికి మీరు చెప్పారు, సరే మీరు చదువుకున్నారు కదా, మీరు ఉన్నప్పుడు అది కూడా ఉండేది కాదు కదా. సో చదవాలి, పిల్లల్ని చదివించాలి. ఎంత కష్టమైనా మీరు రాసిందంతా నేను చూసుకున్నాను. ఖచ్చితంగా దాని గురించి నేను శ్రమ పెడతాను. ఎప్పుడు కూడా గిరిజన తాండం గురించి నేను వచ్చినప్పుడు గిరిజన కార్యక్రమంలో కూడా మన జిల్లాలో ఎక్కువ బంజారాలు ఉన్నారు కాబట్టి నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ భరత్ నాయక్ అని ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్. అతనితో నేను చదువుకున్నాను. వాడి ఇంట్లో అందరూ చదువుకున్నారు. అంటే మన తాండాలో చదువైన వాళ్ళంటే వాళ్ళ కుటుంబాలు అందరూ చదువుకుంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవ్వరు చదవరు. అట్లా ఉండకూడదు. ప్రతిలో ఇప్పుడు ఒక్కరు చదువుతూ మొదలు పెడితే ఆటోమేటిక్గా చదివిన వాడి నుంచి ఇంకొకరు చూసుకొని చదువుకుంటాడు. డాక్టర్ గారు చదివారు, పెద్ద హోదాలో ఉన్నారు, ఆయన చూసి ఖచ్చితంగా మీ ఇంట్లో అందరినీ మీరు చదివించి ఉంటారు. అలాగే మీరందరూ కూడా చదవాలనేది. రెండవది ఆరోగ్య సమస్య. రకరకాల నమ్మకాలు మీకు ఉండొచ్చు, ఈ నమ్మకాలని నేను గౌరవిస్తాను. అలాగే ఆధునిక వైద్య సలహాలు ఏమిస్తారు దాన్ని కూడా మీరు తీసుకోమని నేను కోరుతున్నాను. మహిళలు బాగా చదవాలి, మహిళలు బాగా తినాలి, అలాగే ఆడపిల్లల్ని బాగా చదివించాలి, ఆడపిల్లలకి మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి. అంగన్వాడీ ఇది ఉంది, మనం అన్నీ కూడా చేసిన చివరికి మీరందరూ మీ ఇంటికి వెళ్తారు. మీ ఇంట్లో మీరు ఎలా దాన్ని మనం చెప్పిన అన్ని మంచి మాటల్ని మీరు ఎలా దాన్ని మీ జీవితంలో తీసుకెళ్తున్నారు, మీ ఇంటి లోపల ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది అన్ని మార్పులకి ఒక తేడా అనేది ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా మాకు చాలా బిజీ షెడ్యూల్లో ఒకరోజు గ్రామంలో వస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా నేను సంతోషంగా ఉన్నాను. ఈరోజు మీ గ్రామానికి హెచ్ఎన్ఎస్ఎస్ గురించి చెప్పారు, అలాగే మంచినీళ్ళ గురించి కూడా చెప్పారు. హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పెద్ద పని కాబట్టి దానికి నివేదిక ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సాగునీళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా జిల్లాలో మొత్తం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు కూడా గుంతకల్ మున్సిపాలిటీ కూడా నేను చూస్తున్నాను, ఎక్కడ కూడా ఈ ఇబ్బందులు లేకుండా చూస్తానని. అలాగే మన జిల్లా నుంచే గౌరవ ఆర్థిక శాఖ మార్చిలో మన జిల్లా నుంచి ఉన్నారు పయ్యావుల కేశవ్ గారు, పూర్వకొండ ఎమ్మెల్యే గారు మరియు ఫైనాన్స్ మంత్రి గారు. ఎటువంటి సమస్యలున్నా వెంటనే ఆయన మాకు స్పందిస్తూ ఉన్నారు. అలాగే జిల్లాని అభివృద్ధి చేయాలని ఒక తపనంతో ఉన్నటువంటి అన్ని ప్రజాప్రతినిధులు ఈరోజు గౌరవ గుంతకల్ ఎమ్మెల్యే గారు మాతో ఉండలేకపోయారు, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది. వీళ్ళందరితో సమన్వయం అయి ప్రజలకి ప్రజాసేవలు అని పెన్షన్ రోజు పెట్టుకుంటే 3వ శనివారం 3rd సాటర్డే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛతతో మరియు అభివృద్ధి గురించి కూడా మాట్లాడడానికి మంచి అవకాశాన్ని కల్పించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్.